ప్రధాని నరేంద్ర మోదీ మహా సంకల్పాన్ని బూనారు. అయోధ్యలో రామ్లలా ప్రాణ ప్రతిష్ఠ కోసం అనుష్ఠానం చేస్తున్నారు. 11 రోజులుగా కఠిన ఉపవాస దీక్షలో ఉన్నారాయన. రామనామ పారాయణంలో తరలించిపోయారాయన. నేలపైనే నిద్ర, కొబ్బరి నీళ్లే ఆహారం. అపర రామ భక్తుడు చేపడుతున్న అనుష్ఠానమిది. మహా సంకల్పంతో భారతీయుల 500 ఏళ్ల కలను నెరవేర్చబోతున్నారు ప్రధాని మోదీ. అయోధ్యలో శ్రీరామ మందిరం ప్రారంభోత్సవ వేళ ప్రధాని మోదీ కఠిన ఉపవాస దీక్ష చేస్తున్నారు. 11 రోజుల పాటు నేలపైనే నిద్రిస్తూ కేవలం కొబ్బరి నీళ్లనే అన్నపానీయాలుగా స్వీకరిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అయోధ్య రామ మందిరంలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం శాస్త్రోక్తంగా జరగనుంది. ఈ నెల 22న అభిజిత్ లగ్న ముహూర్తంలో బాలరాముడి ప్రతిష్టాపన కార్యక్రమం వేద మంత్రాల మధ్య జరగనుంది. అయితే పరమోత్కృష్టమైన ఈ కార్యక్రమం కోసం మోదీ సమాయత్తమవుతున్నారు. అనుష్ఠాన దీక్ష చేపడుతున్నారు. ప్రాణ ప్రతిష్ఠ వేడుకకు ముందు 11 రోజుల పాటు అనుష్ఠానం చేస్తానని మోదీ గతంలోనే ప్రకటించగా ఈ మేరకు దీక్ష చేస్తున్నారు. బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కోసం 140 కోట్ల భారతీయులందరి తరపున ప్రతినిధిగా అయోధ్య రాముడు తనను ఎంచుకున్నాడని మోదీ గతంలోనే చెప్పారు. అధికారిక కార్యక్రమాలను నిర్వహిస్తూనే ఆధ్యాత్మిక చింతనలో మునిగి తేలుతున్నారు. రామనామ స్మరణలో నిమగ్నమవుతున్నారు. ఆధ్యాత్మిక భక్తి పారవస్యంలో మునిగి తేలుతున్న ప్రధాని మోదీ పుణ్యక్షేత్రాల సందర్శనలో తలమునకలవుతున్నారు. కొద్ది రోజులుగా దక్షిణ భారతదేశంలో పలు ఆలయాలను సందర్శిస్తున్నారు. ఆలయాల సందర్శన పూర్తయ్యాక ఆదివారం సాయంత్రం అయోధ్యకు చేరుకోనున్నారు. సోమవారం తెల్లవారుజామునే సరయూ నదిలో స్నానమాచరిస్తారు. ఆ తరువాత హనుమాన్ గర్హి ఆలయంలో పూజలు నిర్వహిస్తారు. రామభక్త హనుమాన్ అనుమతి తీసుకుని బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రధాని నరేంద్ర మోదీ ఎంత భక్తి తత్పరుడో చెప్పాలంటే మాటలు చాలవు. ముఖ్య పర్వదినాలలో కఠిన దీక్షలు చేసేవారు మోదీ. దసరా పర్వదినాలలో ఉపవాస దీక్షలు చేశారు. విదేశీ పర్యటనల్లోనూ ఆచార వ్యవహారాలను తప్పక పాటిస్తారు. గతంలో దసరా నవరాత్రుల సందర్భంగా అమెరికా పర్యటనలో కేవలం వేడి నీళ్లను మాత్రమే స్వీకరించి మన సంప్రదాయాలపై తనకున్న నమ్మకాన్ని చాటుకున్నారు. ఇప్పుడు ఉపవాస దీక్షతో శ్రీరాముడిపై తనకున్న భక్తిని చాటి చెప్పారు.